దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. మనం నేర్చుకుంటున్న విషయాల్లో ఆఖరి రోజుల్లో భూమికి ఆఖరి రోజు అంటే ఈ భూమి అంతమైపోయే రోజు, భూలోకము అంతమైపోయే టైంకి మనం ఏ విషయాలు చూస్తామో, ఎలాంటి విషయాలు చూస్తామో, మనుషుల్లో ఎలాంటి మార్పు వస్తూ ఉంటుందో అని దేవుడు చాలా సూటిగా మాట్లాడాడు. మనిషి జీవితానికి ఎలాగైతే అంతం ఉంటుందో అలాగే ఈ భూమికి కూడా అంతము ఉంది. ఆ అంతం వచ్చే టైంకి భూమి మీద వచ్చే మార్పులు మనం గమనించాలి. అది బైబిల్ చెప్పింది. మనుషుల్లో వచ్చే మార్పు కూడా గమనించాలి. దాన్ని బట్టి మనం సిద్ధపడడానికి ఇష్టపడాలి. దాంట్లో బైబిల్ చెప్పిన విషయాల్లో 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 1వ మాట బైబిల్లోండి. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1వ మాటలో మనుషులు ఎలా మారిపోతారు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. అంటే దేవుడు రాకడికి ముందు, యేసుప్రభు భూమి మీద వచ్చే ముందు భూమి అంతమైపోతుంది అనడానికి ఒక సూచన ఏం చెప్పాడంటే మనుషులు ఎలా మారిపోతారో దాంట్లో ఒక లక్షణం. మొదటిది, అంత్య దినాల్లో అపాయకరమైన కాలము వస్తుంది. తెలుసుకోండి. ఎలా అంటే మనుషులు స్వార్థప్రియులైపోతారు. మనుషుల్లో స్వార్థము ఎక్కువ పెరిగిపోతుంది. వారిని వారు ప్రేమించుకునేవారు, వారంటే ఇష్టపడేలాగా మనుషుల్లో స్వార్థం అనేది చాలా తీవ్రంగా పెరిగిపోద్ది. అప్పుడు గుర్తించాలి, ఈ భూమికి అంతము రాబోతుంది, మనుషులు మారిపోతున్నారు ఇలాగా అనే విషయాన్ని గుర్తించాలి. నెక్స్ట్ ఏం చెప్పాడు? ధనాపేక్ష, ధనం మీద ఆపేక్ష పెరిగిపోతుంది. అంటే ధనం అంటే ఇష్టం పెరిగిపోద్ది. ప్రజలందరూ ధనం వైపు తిరుగుతూ ఉంటారు. అంటే డబ్బు మీద ఎక్కువ తిరుగుతూ ఉంటారు. డబ్బు అంటే ఎక్కువ ఆశపడుతూ ఉంటారు. డబ్బుని ఎక్కువ ప్రేమించడానికి ఇష్టపడుతూ ఉంటారు. డబ్బే వారి జీవితం అయిపోతుంది. డబ్బుకి ఇచ్చిన విలువ మనుషులకి ఎవరు, ధనంకి ఇచ్చిన విలువ మనుషులకి ఎవరు, అలా తయారైపోతారు. అప్పుడు మీరు జాగ్రత్త పడండి. అలాంటి లక్షణాలు చూసి జాగ్రత్త పడాలి అనే విషయాన్ని స్పష్టంగా అక్కడ చెప్పాడు. మీ బైబిల్ మూసేసుకోండి. ఇంకా నేను రెఫరెన్స్లు తీను, డైరెక్ట్గా మీతో మాట్లాడుతున్న విషయాలు నా వైపు శ్రద్ధగా వినడానికి ప్రయత్నించండి. చాలా భయంకరమైన హెచ్చరిక ఇది, ధనాపేక్ష. బైబిల్లో చాలా విషయాలు మాట్లాడాడు ధనాపేక్ష విషయంలో. మనుషులు డబ్బు అంటే ఆశ పెరిగిపోతుంది. మనం నేర్చుకున్న విషయాల్లో ధనము కీడు వైపు తీసుకెళ్ళిపోతుంది. సమస్త కీడులకి మూలమైన కారణము ధనం మీదే ప్రేమ. సమస్త కీడులకి మూల కారణం అంటే కీడులన్నిటికీ ఒక కారణం ఉంది అంటే ఖచ్చితంగా దానికి కారణము ధనం మీద ప్రేమ మాత్రమే. ఇది ధనం మీద కీడు. ఈ గురించి మనం విన్నాం. రెండో విషయం మనం విన్నది ఏంటంటే ఎవరికి ఎదురు యజమానులు ఉండరు. బైబిల్ స్పష్టంగా చెప్తుంది. దేవుడికైనా దాసులుగా ఉండాలి, లేదా డబ్బులకైనా దాసులుగా. డబ్బుకి దేవుడికి రెండింటికి దాసులుగా ఉంటానంటే దేవుడు ఒప్పుకోడు. ఈ విషయాల్లో కుదరదన్నాడు. ఎవరో ఒకరికే ఆ దాసులుగా ఉండాలి అనే విషయం చెప్పాడు. మూడో విషయం చెప్పాడు, ఈజీగా ఎర్నింగ్. అంటే ప్రయాసపడకుండా, కష్టపడకుండా డబ్బు సునాయాసంగా సంపాదించే మార్గాలు మనుషులు ఎతుకుతారు. కష్టపడకుండా అంటే తొందరగా వచ్చేసేలాగా, చెమట కాచకుండా డబ్బులు తొందరగా వచ్చేసేలాగా మనుషులు ప్రయాసకి చోటెవరు. చాలా సునాయాసంగా ఎలా సంపాదించాలో ఆ ప్రయత్నాలు ఎక్కువ చేస్తూ ఉంటారని మనం మూడోదిగా నేర్చుకున్నాం. నాలుగోది, ఎంత ఉన్నా తృప్తి ఉండదు. డబ్బులు ఎంత ఉన్నా, ఆస్తి ఎంత ఉన్నా తృప్తి లేని జీవితాలు జీవిస్తూ ఉంటారు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఐదవది, విశ్వాసహీనులుగా తీసుకెళ్ళిపోద్ది. ఈ డబ్బు మీద ప్రేమ దేవుడిని దూరం చేస్తుంది. అంటే విశ్వాసహీనులు చేస్తుంది, దేవుడి నుంచే దూరం చేస్తుంది. డబ్బు మీద ప్రేమ కనుక వదులుకోకపోతే మనము దేవుడిని దూరం అయిపోతాం అనే విషయాన్ని చెప్పింది. ఆరో విషయం మనము నేర్చుకున్నాము పోయినసారి. ఈ డబ్బు మీద ప్రేమ దురాశ వైపు తీసుకెళ్తుంది. ఈ డబ్బు మీద ఉన్న ప్రేమ గర్వం వైపు తీసుకెళ్తుంది, అత్యాశ వైపు తీసుకెళ్ళిపోతుంది అనే విషయాలు పోయిన వారంలో నేర్చుకున్నాం. ఏడవదిగా నేర్చుకుందాం ఈరోజు. ఈ ధనం మీద ఉన్న ప్రేమ ఏడవదిగా ఏం చేస్తుంది అనే విషయాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైనా వ్యాధి ఉంది అని అంటే టెస్ట్ చేసిన తర్వాత తెలుస్తుంది. ఒక వ్యాధి
ఏదైనా ఉంది అని అనిపిస్తే టెస్ట్ చేసిన దాన్ని బట్టి, రిపోర్ట్ వచ్చిన దాన్ని బట్టి ఏంటుందో, ఎక్కడ తేడా ఉందో, ఎక్కడ ప్రాబ్లం ఉందో, ఎక్కడ సమస్య ఉందో అనే విషయము పరీక్షిస్తే తెలుస్తుంది. ఇప్పుడు చెప్పబోయే విషయాలు కూడా కొన్ని పరీక్షలు నేను చెప్తాను. కొన్ని పరీక్షలు, ఈ డబ్బు మీద ప్రేమ అనేది ఒక లక్షణం చెప్తాను. దాని తర్వాత డబ్బు మీద ప్రేమ ఉందో లేదో చెప్తాను. దాని తర్వాత దాన్ని వదలపోతే ఏమవుతుందో చెప్తాను. ఈ 3 విషయాలు చెప్తాను. డబ్బును ప్రేమిస్తున్నావు అనడానికి ఒక పద్ధతి, అంటే ఒక క్రియ ఉంది, ఒక చర్య ఉంది. అదేంటో చెప్తాను. డబ్బుల మీద మనకి ప్రేమ ఉందో లేదో అనే విషయాన్ని కూడా నేను చెప్తాను. ఒకవేళ ఆ ప్రేమని వదులుకోకపోతే ఏమవుతుందో కూడా నేను చెప్తాను. ఈ 2 విషయాలను గుర్తుపెట్టుకోండి. నా చిన్నప్పుడు మా మావయ్య, మా మేనమావ దేవుని పరిచర్య చేసేవాడు. పరిచర్య వాళ్ళకి 2 పాపలు. చిన్న టైంలోనే మేము 4వ తరగతి ఆ వయసు, 3-4 వయసులో వాళ్ళు మా ఊరు వచ్చారు. మా మేనమావ మా ఊరు వచ్చారు 2 పిల్లల్ని తీసుకుని. మరలా తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు మేమందరూ కలిసి వాళ్ళ ఊరు వెళ్తున్నాం. అందరు కలిసి ఏ ట్రైన్ అయితే మేము ఎక్కుతామో ఆ ట్రైన్ మా ఊరు నుంచే మొదలవుతుంది. స్టార్టింగ్ అక్కడి నుంచే. ఆ ఊరు నుంచి మొదలవుతుందంటే ట్రైన్ ఖాళీగా ఉంటుంది. వెళ్ళే కొద్దీ జనం ఎక్కుతారు. మేము ఎక్కాల్సిన కంపార్ట్మెంట్లో మేము ఎక్కాం. పిల్లల ముందు ఎక్కించేశారు ట్రైన్. వెనకాల సామాన్లు తీసుకుంటూ వస్తుంటే మేము పిల్లలు పరిగెట్టుకుంటే ఏ నంబర్లో కనుక్కొని ఆ నంబర్లకి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మా ప్లేసుల్లో ఆ బర్త్లో వాళ్ళిద్దరు పిల్లలు, నేను, మా అక్క 2 వెళ్ళాం. 4 ఒకేసారి కిటికీ సీట్, విండో సీట్ కోసం పిల్లలు ఎలాగా నేను కిటికీ పక్కన నాకు 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 అని కిటికీ పక్కన ఎలా ఉంటుందో ఆ కిటికీ సీట్ కోసం మేము పరిగెట్టుకుంటూ వెళ్తే ఆ స్లీపర్ కోచ్ మీద, ఆ పొడుకునే బల్ల మీద కాయిన్స్ పడి ఉన్నాయి, బిళ్ళలు. ₹1, ₹2, ₹5 బిళ్ళలు అలా పర్చేసి ఉన్నాయి. ఎవరో పై బర్త్లో పడుకుని ఉంటారో పాకెట్లోంచి పడి కింద బర్త్ మీకు వస్తుంటాయి. వెళ్ళిపోయారు. ఆ ట్రైన్ అక్కడ ఆగింది. మేము ఎక్కినప్పటికీ దాని మీద మొత్తం కాయిన్స్ ఉన్నాయి. నేనేమో కాయిన్స్ లేని వైపు వెళ్ళాను. మా మేనమావ పిల్లలేమో కాయిన్స్ ఉన్న వైపు వెళ్ళారు. ఇప్పుడు ఎవరు చెందుతుంది? ఫస్ట్ ఎవరు వెళ్తారో వాళ్ళకే, తర్వాత వాళ్ళకే? ముందు నువ్వు కదా. నేను వెంటనే చూసి డబ్బులు ఉన్నాయి వాళ్ళు తీసుకుంటారేమో అంటున్నాను. డబ్బులు ఉన్నాయి వాళ్ళు చూసుకుంటారేమో అని. వాళ్ళు ఎక్కారు, ఆ సీట్ ఎక్కారు, పోగి ఇలా పెట్టారు. ఎవరో డబ్బులు పాపం పడిపోయి అని చెప్పి పక్కన పెట్టారు వాళ్ళ పిల్లలు. వాళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు ఎవరిది? నేను వెళ్ళిపోయి నా టీషర్ట్ ఇలా సాగతీసి మొత్తం ఇలా వేస్తాను దాంట్లో. టీషర్ట్లో వాళ్ళు తీసుకోలేదని చెప్పి ఆ టీషర్ట్ సాగతీసి ఆ టీషర్ట్లో మొత్తం ఇలా పట్టుకుని అమ్మయ్య అని నేను వచ్చేసాను. వాళ్ళ ఊరు వచ్చేసాము. అంత అయిపోయింది. రాత్రి పడుకున్నప్పుడు పురుగు మిగులుతుంది. వాళ్ళు ఎందుకు తీసుకోలేదు, నేను ఎందుకు తీసుకున్నాను, ఇది కొడుతుంది లోపల. చిన్నవాడినే, అప్పుడు నుంచి ఆలోచిస్తూ ఉండేవాడిని. ఆలోచిస్తున్నాను వాళ్ళు ఎందుకు తీసుకోలేదు, నేను ఎందుకు తీసుకున్నాను అనేది లోపల కొడుతుంది బాధ. వాళ్ళని అడిగాను, డబ్బులు ముందు మీరు వెళ్ళారు కదా, మీరు ఎందుకు తీసుకోలేదు అని అడిగాను. అంటే మాకు సండే స్కూల్లో చెప్తారు, ఏ ఇతరుల వస్తువులు ఆశించకూడదు, ఇతర వస్తువులు తీసుకోకూడదు, ఇది ఎవరిదో పడిపోయింది. మాకు సండే స్కూల్లో చెప్పారు ఇతరుల వస్తువులు తీసుకుని ఉంచేసుకోకూడదు అనే విషయం చెప్పారు. అందుకు తీసుకోలేదు అని చెప్పారు. మరి మాకు సండే స్కూల్లో ఉండవు కదా. అలా ఉంటుందా అని అనిపించిందండి. ఆ రోజు నుంచి నేను ఆ విషయం వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. డబ్బులనే కాదు, ఇంకే వస్తువులు ఇతరులు ఆశించకూడదు అనే విషయం నేను నేర్చుకున్నాను. యేసు ప్రభువుని నమ్మిన తర్వాత, ప్రభువుని పట్టుకున్న తర్వాత ప్రారంభం నుంచే, చిన్నప్పటి నుంచే ఆ డబ్బు మీద పెద్ద ఆశ ఎక్కువైతే ఉండేది కాదు. డబ్బుల పట్ల ఆశ ఉండేది కాదు. యేసు ప్రభువుని నమ్మిన తర్వాత ఆ ఆశ అస్సలు లేదు, పూర్తిగా పోయింది. ఇంకా దేవుణ్ణి పట్టుకున్నాను తప్ప ఇంకా డబ్బు అనే విషయం మీద ఆశ ఏం లేదు. అసలు ఆ కోణం ఉండేది కాదు, డబ్బుల మీద ప్రేమ ఉండేది కాదు, దూరంగా ఉండేది. ఎప్పుడైనా వాక్యాలు చెప్తున్నా, ఆ డబ్బు గురించి చెప్తున్నా, అమ్మయ్య నాకు ఆ విషయంలో లేదు దేవుడు దాటిచ్చాడు నాకు ఆ ధైర్యం ఉండేది. ఒకరోజు ఉదయం మా ఇంటికి చుట్టాలు వస్తారంటే చేపలు కొంచెం ఎక్కువ కావాలి, తక్కువ రేట్ కావాలంటే హార్బర్కి వెళ్ళిపోతే చాలా తక్కువకి వచ్చేస్తాయి. బొట్టల్లో అమ్మేస్తారు. ₹50 మీకు 6-7 కేజీలు వచ్చేస్తాయి.
రూపాయలు పెడితేనే 6-7 కేజీలు వచ్చేస్తారు, బొట్ల కింద తెచ్చేస్తారు. హార్బర్కి వెళ్దామని చెప్పి తక్కువకి వస్తాయని చెప్పి హార్బర్కి వెళ్దామంటే ఇంకా బోట్లు రాలేదు, కాసేపు తర్వాత వస్తుంది అని చెప్పారు. ఈ లోపల 5:30-6 అవుతుంది పొద్దున్న. నేను ఆ బీచ్ ఒడ్డు వైపు అలా నడుచుకుంటూ వస్తుంటే కొందరు మనుషులు ఏరుకుంటున్నారు బీచ్ల్లో. ఏంటి ఏరుతున్నారు, గవ్వలు ఏరుతున్నారా అని. మనకి సాధారణంగా బీచ్కి వెళ్తే గవ్వలు ఏరడం అలవాటు కదా, ఈ గవ్వ బాగుంది, ఆ గవ్వ బాగుంది, కలర్ బాగుంది, ఈ రంగు బాగుందని గవ్వలు ఏరుకుంటాం. గవ్వలు ఏరుతున్నారా అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూస్తుంటే అలా ఎతికి కాలుతో ఇలా గీకుతున్నారు, బిళ్ళలు ఎతుకుతున్నారు, కాయిన్స్ని ఎతుకుతున్నారు వాళ్ళు. ఒక్కొక్కటి సంచుల్లో కాయిన్లు బోల్డ్ ఉన్నాయి. ఏంటి కాయిన్లు, ఎక్కడివి కాయిన్లు అంటే రోజంతట్లో స్నానాలు చేస్తారు కదా, జేబుల్లో కొన్ని కాయిన్లు పెట్టుకుని స్నానం చేసేస్తారు జనము. చేసిన తర్వాత ఉదయము గంగమ్మ తల్లి అవన్నీ ఒడ్డుకు కొట్టేస్తుంది, బిళ్ళలు లోపల ఉంచుకోదు, ఒడ్డుకు వచ్చేస్తాయి, ఆ బిళ్ళలు మేము ఏరుకుంటామని చెప్పాడండి. డబ్బులు లోపలికి వెళ్ళి బయటకు వచ్చేస్తాయా, వీళ్ళు ఏరుకుంటారా అన్నాను. రోజుకి ఎంత ఏరుతారో అన్నాను. ఉదయం సూర్యుడు వచ్చిన తర్వాత కొంచెం వెలుగు వచ్చిన తర్వాత ప్రారంభిస్తాము, ఒక 2 గంటలు, ఒక 300-350 వస్తుందండి అన్నాడు. ఉదయం ఒక 2 గంటలు ఆడు ఏరడం ప్రారంభిస్తే 200-300 రూపాయలు కాయిన్ దొరికేస్తాయంట. అలా బోల్డ్ మంది ఎతుకుతున్నారు అక్కడ. ఇదేదో బాగుందే అని చెప్పి నాకు సంపాదించాలనిపించింది, నాకు అనిపించింది ఈసారి ప్రయత్నించాలి, పొద్దున్న వచ్చేయాలి. తర్వాత రోజు అయింది. 4:30కి చీకటితో వెళ్ళిపోయాను. ఏరేద్దామని చెప్పి ఒక సంచి వెళ్ళిపోయాను. అలా వెతుకుతున్నాను. వాళ్ళేమో సూర్యుడు వచ్చాక, నేను సూర్యుడు రాకముందు వెళ్ళాను. నేను టార్చ్ లైట్ ఒకటి పట్టుకుని వేసుకుంటూ వెళ్ళాను. బిళ్ళలు దొరికితే సంపాదించి బోల్డ్ సంపాదించడం, కోట్లు సంపాదించదని ఆశతో వెళ్ళాను. ఆ లైట్ పట్టుకుని వెళ్తా ఉంటే పీతలు కన్నాలు పెడతాయి, ఇసుకలో కన్నం పెట్టి ఆ కన్నం లోపల దొరుకుతాయి, ఆ కన్నం బయట కనిపిస్తూ ఉంటుంది. అలా కన్నం లోపల చూస్తే ఒక కాయిన్ కనిపిస్తుంది. ఇదేదో బలగా ఉంది, కన్నంలోకి వెళ్ళిపోయినట్టుందని చెప్పి ఒక పొల్ల పెట్టి మొత్తం ఆ కన్నాన్ని కొంచెం పెద్ద చేసి దాంట్లోంచి ఒక కాయిన్ తీశాను. 2 రూపాయల బిల్ల వచ్చింది. అమ్మయ్యా బోని కొడతారు కదా కళ్ళు, బోని అనుకున్నాను. వేయడం ప్రారంభించాను. కొంచెం ముందుకెళ్ళాను. ఇంకొక కన్నం, ఆ కన్నంలో కూడా దూరిపోయి ఉంది. పీతలు పట్టుకెళ్ళిపోతాయో ఏంటో మరి తెలియదు కానీ దాంట్లోకి వెళ్ళిపోయింది. అది కొంచెం పెద్ద కన్నం ఉంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్తున్నాను, ఇంకా చిన్న పెద్ద కన్నం, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాను, ఇంకా పెద్ద. ప్రతి కన్నాల్లో డబ్బులు ఉన్నాయి. వెళ్ళే కొద్దీ కన్నం పెద్దగా అవుతుంది, సైజు పెద్ద పీతల కన్నం పెద్దగా అవుతుంది. అలాగ దగ్గర 170 రూపాయలు కాయిన్లు వచ్చేసాయి. వాళ్ళు రాకముందే, పోటీదారులు రాకముందే వచ్చేసాయి. అలా కన్నం చూసుకుంటూ వెళ్తే కన్నం సైజు పెరుగుతుంది. ఒక పెద్ద కన్నం ఉంది, ఆ కన్నంలో చూద్దాం, దీంట్లోకి ఎక్కువ ఉంటాయేమో, పెద్ద పీత ఉంటుందేమో అని చెప్పి కన్నాన్ని ఇలా పొడిసే లోపల కన్నం లోపల దూరిపోయాను నేను. ఏ కన్నం అయితే ఉందో ఆ కన్నం లోపల దూరిపోయి పడిపోయాను నేను. కన్నం చాలా లోతుగా ఉంది. భయపడిపోయి తుల్లి పడిపోయి కళ్ళు తెరిస్తే నేను మంచం మీద ఉన్నాను. కళ. నేను వెళ్ళా రాత్రి అంతా ఆలోచన చూడండి, డబ్బు సంపాదించాలని. ఆ రాత్రి కళ వచ్చింది. కన్నంలో పడిన తర్వాత తుల్లిపడి లేచాను. బాబోయ్ కన్నంలో పడిపోయి నేను ఎవరిని కాపాడను రా బాబు అని. అప్పుడు అర్థమైంది నేను మంచం మీద ఉన్నాను, నాకు కళ వస్తుంది అని. పొద్దున్న లేచి వెళ్ళాలనిపించలే. ఇంకా ఎందుకు వచ్చింది, కన్నంలో పడతానేమో అని భయపడి అయిపోయాను. ఆ రోజంతా ఆలోచిస్తున్నాను అసలు నేను ఎందుకు వెళ్ళాను, సముద్రం ఒడ్డుకి ఎందుకు వెళ్ళాను, ఎందుకు ఏరుతున్నాను, ఎందుకు నేను కన్నంలో పడ్డాను. ఆ రోజు నేను ఆలోచిస్తూ ఉంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే, డబ్బు మీద నాకు ప్రేమ ఏంటది. నేనేమనుకుంటున్నాను, చిన్నప్పటి నుంచి పెద్ద నాకు డబ్బు మీద ప్రేమ లేదనుకుంటున్నాను. కానీ ఏం ఆశించి పరిగెట్టే, నేను ఆడెవడో సంపాదిస్తున్నాడంటే నేను వెళ్ళిపోవాలి, లాగేసుకోవాలి, నేను ఆడకంటే ముందే. ఇంకా చూడండి ఎంత దురచపడను. ఆ రోజు ఒక హెచ్చరికలు అనిపించిందండి. అంటే డబ్బు మీద ప్రేమ లేదు అనుకుంటూ గర్విస్తున్న నాకు లోపల ఎక్కడో చిన్న వేరు ఇంకా ఉండిపోయిందేమో అనిపిస్తుందండి. పై మొక్కలు లాగేశాను.
మొక్క లాగేసాను, ఇంక లోపల ఏం లేదనిపిస్తుంది. వేరు మిగిలిపోయింది అయితే అది ఎప్పటికైనా చిగురిస్తుంది, ఫలిస్తుంది, ఆ ఫలం నేను పొందేసుకుంటానమ్మో అని భయపించింది. ఆ రోజు నుంచి కళలు వస్తున్నాయండి పరీక్షించడానికి. కళ వచ్చిన ప్రతిసారి ఫెయిల్ అయిపోతాను, విఫలం చెబుతున్నాను. ఎక్కడో దగ్గర నాకు డబ్బు మీద ప్రేమ ఉందని రుజువు వచ్చేస్తున్నాడు. డబ్బు మీద ప్రేమ లేకపోతే నేను వెళ్ళను, అసలు నేను వెళ్ళను. డబ్బు మీద ప్రేమ లేకపోతే కాయిన్ దొరుకుతున్నాక చిన్న కన్నం పెద్ద కన్నం దగ్గరికి వెళ్ళను, నేను ఆగిపోతాను. కానీ నేను వెళ్ళానంటే లోపల ఎక్కడో నాకు హృదయం లోపల డబ్బు మీద ప్రేమ ఉంది అని రుజువు వచ్చాడు. ఇప్పటికీ నేటికి పోరాడుతున్న విషయంలో నాకు డబ్బుల విషయంలో పౌరుషంగా ఉంటాను, రౌషంగా ఉంటాను. అయినా లోపల ఎక్కడ చిన్న వేరు ఉందేమో నాకు భయం నాలో ఉంటుంది. ఈ డబ్బు మీద ప్రేమ అనేది అంత సునాయాసంగా వెళ్ళిపోయేది కాదు. ఇప్పుడు డబ్బు మీద ప్రేమ అనేది ఇంకొక కోణం చెప్తాను నేను ఎలా ఉంటుందో. ఈ లక్షణం ఏంటంటే పిసినారుతనం అనండి, గట్టిగానండి, పిసిని కొట్టోడు, పీనాసోడు, పిసినారి అంటారు. ఈ పదం విన్నారు లేదా? ఈ పిసినారితనం, పిసినారోడు అనే పదం కూడాను డబ్బు మీద ప్రేమ ఉన్నది అన్నకి రుజువు. పిసినారితనం. మా ఒక బావ ఉంటాడు, ఆ బావ హైదరాబాద్లో ఉంటాడు. మా చిన్నప్పుడే స్టేట్ బ్యాంక్లో క్లర్క్ ఉద్యోగం, చిన్నప్పుడే స్టేట్ బ్యాంక్లో క్లర్క్గా ఉద్యోగం. ఆ ఊరు వెళ్ళిన తర్వాత రారా ఒక పార్క్ తీసుకెళ్తాను ఆడుకోవచ్చు అక్కడ అని చెప్పి మమ్మల్ని అందరం తీసుకెళ్ళారు. 10 కిలోమీటర్ల దూరం. మేమందరూ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఆటో మాట్లాడతాడని ఎదురు చూస్తున్నాం. ఇంటి బయటకు వచ్చి ఆటో వస్తే మాట్లాడతాడేమో నేను చూస్తున్నాం. అందరినీ 1/2 కిలోమీటర్ నడిపించాడు. ఎక్కడికి అంటే బస్ స్టాండ్కి అన్నాడు. అక్కడ షేర్ ఆటో ఎక్కిస్తాడేమో అన్నాడు. షేర్ ఆటోలు ఉంటాయి కదా, బోల్ మంది ఎక్కించుకుంటారు, షేర్ ఆటోలు, అది ఎక్కిస్తాడేమో అనుకుని అక్కడికి వెళ్ళాం. కష్టపడి ఎక్కించుకుంటా. షేర్ ఆటో ఎక్కించలేదు. ఎందుకంటే షేర్ ఆటోకి బస్కి ₹1 తేడా, ₹1 అన్న బాగా షేర్ గట్ట ఎక్కిద్దామా అన్నాను. వద్దురా అన్నాడు, అది రేట్ ఎక్కువ అన్నాడు. ఎంత అంటే రేట్ చెప్పాడు, దానికి దీనికి ₹1 తేడా. బస్సు వచ్చింది, కిక్కిరిసిపోయి ఉన్నది. దాంట్లోనే మమ్మల్ని తోసి ఏలాడని పట్టుకొని అన్నాడు. మేము ఇలా పట్టుకుని స్పైడర్ మ్యాన్ లాగా అలా ఉన్నాం. అలా ఈడ్చుకుంటా తీసుకెళ్ళిన బస్సు. అక్కడికి వెళ్ళాం, పార్క్కి వెళ్ళాం. పార్క్కి వెళ్తే లోపల ఎంట్రీ టికెట్ ₹3 ఎంతో. బయట నిలబెట్టి ఒక్కొక్కరిని ఇలా పైకి లేపి చూసాను అంటున్నాడు. గేట్ గోడ దగ్గర నుంచి మమ్మల్ని లేపి చూడండి అంటున్నాడు. ఈ మాత్రం దానికి ఇక్కడ రావడం ఎందుకు? మా అందరూ మొఖాలు చూసుకుంటున్నాం. చూశారు కదా, కాసేపు కూర్చోండి ఇక్కడ, నేను వస్తానని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. అలాగే కాసేపు అటు వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చాడు. వచ్చిన తర్వాత నేను ఎక్కడికి తీసుకెళ్తాడు అనుకున్నాను. ఒక వేరుశనగ పొట్టకడలో కూడా కొనలేదు, ఒక బఠానీ ప్యాకెట్ కొనలేదు, ఏమీ లేదు. వెళ్ళిపోదామా అని చెప్పి మరలా బస్సు దిగిన తర్వాత మాలో ఒకడు అడిగాడు, దాహం వేసేస్తుంది, కూల్ డ్రింక్ కొనరా అన్నాడు. కూల్ డ్రింకా అన్నాడు. పదని కొంటానన్నాడు. అమ్మయ్యా అంటున్నాం. ఒక షాప్ దగ్గరికి వెళ్దాం. వెళ్తే ఇక్కడ పెద్ద బాగోదు అన్నాడు. కూల్ డ్రింక్ ఒక దగ్గర బాగుంటే ఒక దగ్గర బాగోపోవడం ఏంటా అని మేము అంటున్నాం. ముందుకు తీసుకెళ్ళారు కాస్త, అలా కొంచెం ముందుకు తీసుకెళ్ళారు. ఇక్కడ వెళ్దాంలే, ఇక్కడ చూద్దాం. కూల్ డ్రింక్ ఎందుకురా, చెరుకు రసం తాగుదాం అన్నాడు. కూల్ డ్రింక్ రేట్ ఎక్కువ, చెరుకు రసం రేట్ తక్కువ. సరే అయితే ఫోన్లో ఏదో ఒకటిలే తడిపేసుకుందాం గొంతుకొని మేము బయలుదేరుతున్నాం. చెరుకు రసం దగ్గరికి వెళ్ళిన తర్వాత అన్నాడు, చెరుకు రసం దగ్గర ఏగలు ఎక్కువ ఉంటాయి, జబ్బులు వస్తాయి, మజ్జిగ ప్యాకెట్ కొందాం అన్నాడు. ₹1 మజ్జిగ ప్యాకెట్. ₹10 దగ్గర నుంచి ₹5 వచ్చాడు, ₹5 దగ్గర నుంచి ₹1 ప్యాకెట్కి వచ్చాడు. సరే మజ్జిగ ప్యాకెట్ అయినా తాగుదాం ఇప్పితే అని చెప్పి ఆ షాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మజ్జిగ ప్యాకెట్ కొని బాగా దాహం అవుతుందంటే ఇంకెందుకు ఇంటికి వచ్చాను కదా, ఇంటికి నీళ్ళు తాగుదాం అన్నాడు. ఇంటికి తీసుకెళ్ళిపోయాడు డైరెక్ట్. అలాగా ఏమీ లేదు, ఇంటికి వెళ్ళాక నీళ్ళు తాగాం. అంత పిసినారోడు. ఇప్పుడు మేనేజర్ అయిపోయాడు, బ్యాంక్ మేనేజర్. 1,65,000 ఎంతో జీతం ఇప్పుడు అయింది. ఇప్పటికీ బండి కొనుక్కోలే, ఇప్పటికీ కారు కొనుక్కోలే, ఇప్పటికీ బస్ పాస్ చేయించుకుని వెళ్తాడు. ₹575 బస్ పాస్ అయిపోతుంది, బస్సులో వెళ్ళిపోతానని బస్సులో ఇప్పటికీ వెళ్తాడు మేనేజర్ గారు. అంత పిసినారాడు. ఈ డబ్బు మీద ప్రేమ ఉంది అనడానికి ఒక నిదర్శనం ఏంటంటే పిసినారితనము అనేది ఒక నిదర్శనం,
వారికి డబ్బు మీద బాగా ఆశ ఉంది అని చెప్పడానికి ఏంటంటే పిసినారితనం కూడా ఒక లక్షణము. ఇక్కడ పొదుపు అనండి, పిసినారితనం, ఈ రెండు వేరు వేరు. పొదుపు చేయడం వేరు, పిసినారితనం వేరు. పొదుపు వేరు, పిసినారితనం. పొదుపు అనేది ముందు జాగ్రత్త కోసం దాచే విషయాల్లో, పిసినారితనం అలా కాదు. ఈ లక్షణం వేరు. నేను ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తాను, దాంట్లో చూడడానికి ప్రయత్నించండి. ఈ పిసినారితనంకున్న ఒక లక్షణం ఏంటంటే సంపాదిస్తారు, అనుభవించడానికి ఇష్టపడరు. పిసినారులు సంపాదిస్తారు, ఏమాత్రం అనుభవించరు. వారికి డబ్బు మీద ప్రేమ ఉంది అన్నకి ఒక రుజువు. నేను ఇక్కడ చెప్తాను, ఆ లక్షణాలు ఉన్నాయో లేదో మీలో మీరు పరీక్షించుకోండి. పిసినారితనంకున్న ఒక లక్షణము డబ్బు మీద ప్రేమ ఉంది. డబ్బులు ఉంటాయి, ఫస్ట్ లక్షణం చెప్తున్నాను, కొన్నే చెప్తున్నాను మచ్చుగా. ఈ పిసినారులు ఏం చేస్తారంటే డబ్బులు ఉంటుంది, వాళ్ళ ప్రయాణ మార్గాల్లో డబ్బులు ఖర్చు పెట్టుకోరు. అంటే రిజర్వేషన్ చేసుకునే స్తోమత ఉంటుంది, ఏసీలో వెళ్ళే స్తోమత ఉంటుంది, సుఖంగా ప్రయాణం చేసే స్తోమత ఉంటుంది. అయినా జనరల్ వెళ్ళిపోవడం చూస్తారు. స్తోమత లేదా, ఉంది, ఖర్చు పెట్టి ప్రశాంతంగా వెళ్తారు, అలా ఆలోచించరు. ఇక్కడే కదా, అక్కడే కదా, వెంటనే వచ్చేది కదా. వీళ్ళ మైండ్ ఏం చెప్తుందంటే కొంచెం కంఫర్ట్గా ప్రశాంతంగా వెళ్ళడానికి మనసు రాదు. ఆ డబ్బు ఖర్చు పెట్టడానికి అక్కడ మనసు రాదు. పనికి మళ్ళీ అట్లా బోల్డ్ ఖర్చు పెడతారు, మళ్ళీ బోల్డ్. ఈ చిన్న విషయంలో వెళ్ళిపోయి ఆ ప్రయాణ విషయంలో చాలా చీప్ ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు. పొదుపు కాదు అది పిసినారితనం. సాయంత్రం దిగినప్పుడు బాగుంటారా పోనీ, నేసాలు మొఖాలు ఏలేసుకుని తలనొప్పులతో సిరాకులతో వెళ్తారు. ఎందుకు? పిసినారితనం లక్షణం అది. మీరు ఆ డబ్బు కాస్త ఖర్చు పెట్టి వెళ్ళారనుకోండి, మీకు ఆ తలనొప్పులు ఉండవు, ఆ చిరాకులు ఉండవు, మీకు ప్రయాణం చేసినట్టు ఉండదు. కానీ ఈ పిసినాలు చేసే పని ఏంటంటే డబ్బు ఖర్చు పెట్టలేదు, ప్రయాణాలు చాలా చీప్గా, అంటే చులకనైన ప్రయాణాన్ని మార్గాన్ని ఎంచుకుంటారు వీళ్ళు. ఈ పిసినారికి ఉండే లక్షణం, రైట్. రెండో లక్షణం చెప్తున్నాను. ఈ పిసినారికి ఉండే రెండో లక్షణం ఏంటంటే వీరి సామాన్లు కొనే పద్ధతి కొత్త కొండకి ఇష్టపడరు. ఈ పిసినాలకు ఉండే లక్షణం ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను, స్తోమత ఉంటుంది, స్థాయి ఉంటుంది, కొనగలుగుతారు. కానీ కొత్త వస్తువులు కొనడానికి అసలు మైండ్ రాదు వాళ్ళకి. వాళ్ళ మైండ్ అంతా ఎప్పుడు ఏమొస్తుందంటే ఎవడో వాడేసింది, సెకండ్ హ్యాండ్ అంటారు కదా. కొత్త కొనడానికి వీళ్ళ మనసులో రావు. డబ్బు దాస్తారు, పీనాస్తానని చూపించి సెకండ్ హ్యాండ్ వస్తువులు కొని దానికి మదుపు పెడతా ఉంటారు. ఆ మదుపు పెట్టే కొత్తని పెట్టారంటే ఇంక చూసుకోకర్లే. కానీ ఈ మైండ్ ఎలా ఉంటుందంటే ఈ సెకండ్ హ్యాండ్దే కొనడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ పీనాసోలు కొత్త దానికి వెళ్ళడానికి ఇష్టపడరు. ఏదైనా వస్తువు కావాలా ఎవడు అమ్మేస్తున్నారో చూస్తారు, ఎవరికి అక్కర్లేదో చూస్తారు. చూసి ఈ సెకండ్ హ్యాండ్ వస్తువులే కొనడానికి ఇష్టపడరు. ఏదైనా సెకండ్ హ్యాండ్ వస్తువులే కొనడానికి చూస్తారు ఈ పీనాసోలు. ఇది డబ్బుల మీద ప్రేమ ఉంది అని రుజువు. మూడో లక్షణం చెప్తున్నాను. ఈ మూడో లక్షణం ఏంటంటే వారింట్లో ఆహారము, అన్నము, కూర సరిపడ ఉండరు. ఏమంటున్నాను నేను? కూరలు సరిపడ ఉండరు. ఊర్చి జాగ్రత్త పడి కొంచెం అడ్జస్ట్ చేస్తూ ఆడికింత, దీనికింత, ఈయనకింత అని అడ్జస్ట్ చేస్తూ వండుకుని తింటారు. అస్సలు ఆహారం విషయంలోనే చాలా 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 అంటే పొదుపు అనుకుని చేసే పని ఏంటంటే వాళ్ళ ఆహారం చాలా మితంగా అనుకుంటారు. కొంచెం మా తెలుసుకున్న వాళ్ళకు ఉన్నారు. వాళ్ళ ఇంటికి భోజనం పిలిస్తే భయం వేస్తుంది. భోజనంకి పిలిస్తే భయం వేస్తుంది. ఒకరోజు టిఫిన్ పిలిచారు, వెళ్ళాం, భయపడుతూనే వెళ్ళాం. వెళ్ళింది నలుగురు, ఇడ్లీలు పెట్టింది 4 ప్లేట్లు. వాళ్ళ ఇంట్లో ఇంకా 3 ఉన్నారు. ఇంకెన్ని వేసిందో ఇంకా అడగద్దు. చట్నీ చేసిందండి, అర స్పూన్ వస్తుంది ఒక్క మనిషికి. అర స్పూనే
అయ్యో చట్నీ అయిపోయిందా, పంచదార వేసుకుంటావా? ఆ కాలం ఉందండి. ఆ రోజుల్లో పంచదార వేసుకుని తినే కాలం. చట్నీలు లేవు అప్పుడు. ఆ రోజుల్లో చట్నీలు లేవు. ఆకే పచ్చడి ఉంటాయి, ఆకే పచ్చడి మాగే అంటే మాగే, లేదా పంచదార, అంతగా లేదా కారం పొడి, డబ్బు ఉంటే కారం పొడి చేసేవారు. ఇప్పుడు పంచదార వేసుకుని తినేవాడు ఉన్నారు. పంచదార తప్ప అని పంచదార వేస్తుంది అందరికీ. జబ్బు ఉన్నవాడులాగా పంచదార ఇడ్లీ తినొచ్చు అక్కడికి వెళ్ళి. ఈ పీనాస్థానం వాళ్ళు ఆహారం చాలా తక్కువ వండుకుంటారు. తక్కువ అంటే ఇంకా మనశ్శాంతిగా తినే యోగ్యం కూడా ఉండదు వాళ్ళకి. నిన్న చెప్పాను, సంపాదిస్తారు అనుభవించారు, సంపాదిస్తారు ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు. ఇది పీనాస్థానం. ఆహారం తిన్నప్పుడు కూడా మనసు పురుగు తినలేరు. అయిపోద్ది కూర అదే రాత్రికి కొంచెమే వేసుకో, తక్కువ వేసుకో, రాత్రికి మళ్ళీ ఉండవు, సరిపోదు. ఎక్కడ పీనేస్తానండి. యేసు ప్రభు పెడితే మూటలు మోసుకెళ్ళారు మళ్ళీ వాళ్ళు. ఆహారం పెడితే యేసు ప్రభు మిగిలింది పార్సల్ పట్టుకెళ్ళారు. అలా పెట్టాడు సమృద్ధిగా. ఈ పీనాస్థానం ఉన్నాళ్ళు కూరలు దాఖలు కూడా కొంచెం ఉంటాయి, అయిపోతాయి భయం మీదే మనశ్శాంతిగా తినరు, భయం మీదే తింటారు. రాత్రికి సరిపోవాలి. మరి ఎక్కువ ఉండొచ్చు కదా. పీనాస్థానము, పిసినారుతనము. 4వ లక్షణం చెప్తున్నాను. ఈ 4వ లక్షణం ఏంటంటే పిసినారుతనంలో ఇతరులకి ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు, వారికి వారు ఖర్చు పెట్టడానికి ఇష్టపడుకుంటారు. పీనాసోలు చేసే పని ఏంటంటే ఇతరులకి ఖర్చు పెట్టాలంటే చాలా కష్టం. ఇంట్లోనే ఉంటారు, ఇళ్లల్లోనే ఉంటారు. ఈ బ్యాచ్లో వారింటి వారికి ఖర్చు పెట్టాలంటే చాలా బాధ. అనవసరమైన విషయాలు ఖర్చు పెట్టడం చాలా ఇష్టంగా ఖర్చు పెడతారు. వారికి వారు ఖర్చు పెట్టుకోవడానికి చాలా సునాయాసంగా ఈజీగా ఖర్చు పెడతారు. వారి కోసం ఖర్చు పెట్టాలి మాత్రం చాలా మనసు రాదు వారికి, మనసు ఒప్పదు వాళ్ళకి. ఈ పిసినారితనంలో ఉన్న ఈ 4వ లక్షణం. 5వ లక్షణం చెప్తున్నాను. తక్కువ పెట్టుబడికి ఎక్కువ లాభం ఆశిస్తారు. ఈ పీనాస్ బ్యాచ్ ఏదైతే ఉందో తక్కువ పెట్టుబడికి ఎక్కువ లాభాలని ఆశిస్తారు. చూడండి, ఒక పెట్టుబడి పెట్టిన తర్వాత లాభం ఆశించడం న్యాయమే. పెట్టుబడి పెట్టిన తర్వాత లాభం. ఇప్పుడు ఆలోచిస్తాం, మీరు ఒక విషయంలో పెట్టుబడి పెట్టారు, నేను ఆ విషయాన్ని కొనుక్కుని మీకు డబ్బులు ఇవ్వాలి. మీరు పెట్టింది 10 రూపాయలు అయితే మీకు లాభంతో ఒక 20 రూపాయలు అనుకుందాం. లాభంతో 20 రూపాయలు. ఇప్పుడు నాకు 20 రూపాయలు పోతున్నాయి, మీరు 10 రూపాయలు, మీకు లాభం వస్తుంది. పెట్టిన పెట్టుబడికి లాభం ఆశిస్తున్నాము అని అంటే మీరు ఎంత కష్టపడుతున్నారో దానికి ఆశిస్తారా, ఇంకా ఎక్కువ రావాలని ఆశపడతామా? ఎక్కువ రావాలి. ఎంత కష్టపడ్డామో, ఎంత పెట్టుబడి పెట్టామో దాని మీద మనకు ఉండదు, ఎక్కువ రావాలి. ఈ పీనాస్థానంకున్న ఒక లక్షణం ఏంటంటే తక్కువ పెట్టుబడిలో ఎక్కువ లాభాలు సంపాదించాలని చాలా ఎక్కువ చూస్తూ ఉంటారు. ఈ పిసినారులు కొన్న ఇంకొక లక్షణం చెప్తున్నాను, 6వ లక్షణం. ఈ 6వ లక్షణం ఏంటంటే ఏది కొంటే ఏది ఫ్రీగా వస్తారో చూస్తారు. ఏమన్నా నేను షాపులకి వెళ్ళినా, షాపింగ్ మాల్కి వెళ్ళినా ఏంటి కొంటే ఏది ఫ్రీగా వస్తుందో చూస్తారు. అంటే ఈ కొనిన దానికి ఏదో ఒకటి ఫ్రీగా రావాలి, అప్పుడు కానీ మనశ్శాంతి ఉండదు వీళ్ళకి. ఇంట్లో పాడైపోయిన వస్తువులు ఇస్తాం, అల్యూమినియంవో స్టీల్వో ఏవో ఇస్తాం. ఇచ్చిన తర్వాత మనం తీసుకుంటాం, వస్తువు తీసుకుంటాం. మీరు అనుకుని ఇవ్వకపోతే పాత వస్తువులు, పాతవి స్టీల్వి తపాలు ఉంటాయి కదా, అల్యూమినియం తపాలు పనికిరానివి, చొట్టలు పడిపోయినవి, కన్నాలు పడిపోయినవి ఉంటాయి కదా, అది ఇచ్చి మార్చుకుంటాం. చూడండి, మార్పు. అది ఇచ్చే టైంలో ఆడొక వస్తువు ఇస్తాడంటే దాంతోపాటు ఒక స్పూన్ గట్టి మళ్ళీ ఆశిస్తాం మనం. ఏదో ఒకటి, ఒక 10 రూపాయలు వరకట్ట ఏదైనా సరే, ఏదో ఒకటి ఏది ఫ్రీగా వస్తుందా. మామూలుగా ఉన్న రేటుకి కొనే విషయాలు ఇష్టపడతారా, డిస్కౌంట్ ఉందంటే ఇష్టపడతారా? కదా, డిస్కౌంట్ ఉంది అంటేనే ఇష్టపడతాం. డిస్కౌంట్ అనేది పెద్ద మాయ. మామూలు రేట్కి డిస్కౌంట్ రేట్కి ఏమీ తేడా ఉండదు, ఒక మాయ. కానీ మన మనసు ఏది ఫ్రీగా వస్తుందో, ఏది కొంటే ఏది ఫ్రీగా వస్తుందో, ఎక్కడికి వెళ్తే ఏది తక్కువ వస్తుందో ఈ వైపు ఆశిస్తూ ఉంటుంది. ఈ పీనాస్థానానికి ఉన్న ఒక లక్షణం. 7వ లక్షణం ఏంటంటే పిసినారి లక్షణం, కరువుగా ఉంటారు. ఏంటది?
అంటే కరువు అంటే రెండు ఉన్నాయి, రెండు పదాలు ఉన్నాయి దీంట్లో, రెండు అర్థాలు ఉన్నాయి. కరువు అంటే కరువు ప్రాంతము అని అంటే ఊరికి కరువు వచ్చిందిరా అంటే కొరత వచ్చింది, తగ్గింది అనే విషయం. ఈ పిసినాతనకున్న ఒక కరువు ఏంటంటే కరువు వేసి తినేస్తున్నాడు అంటారు చూడండి, కరువుడు అంటారు చూడండి. అంటే పదం ఏం లేదా మీరు? కరువుడు అంటే ఏంటి? కరువుడు అంటే ఎందుకు ఏంటి? ఆరు మంది తినేసేవాడు, తిండి తిండి తిండి. ఈ పిసినాతనకున్న ఒక లక్షణం ఏంటంటే కరువు బ్యాచ్ ఉంటుంది, కరువు బ్యాచ్ ఉంటుంది. ఏంటి ఆ కరువు బ్యాచ్ అంటే మనం తినే విషయంలో ఇళ్ళల్లోని బయట రెండు వేరువేరు ఉంటాయి చూడండి. పీనాసోలుకున్న ఒక లక్షణం ఏంటంటే ఇంట్లో తినే పద్ధతి వేరేగా ఉంటుంది, బయటికి వెళ్తే తినే పద్ధతి వేరేగా ఉంటుంది. ఇళ్ళల్లో ఒకలా తింటాము, ఫంక్షన్లో ఇంకోటి ఎలా తింటాము. ఇంట్లో తిన్నంతే ఫంక్షన్లో తింటామా? బోల్ రకాలుంటే పొట్ట పట్టకపోయినా కరువు వేసిపోయిన బ్యాచ్ తినడానికి ఇష్టపడతా ఉంటుంది. ఇది పీనాసోల్ లక్షణం. పిస్తున్నారు లక్షణం ఏంటంటే ఆహారం కడుపులోకి పట్టకపోయినా తినాలనే ప్రయాస కరువు వేసిపోయి ఉంటారు. కరువు బ్యాచ్ అంటది. ఇది పిసినారోళ్ళకి ఉండే లక్షణము. ఇది పిసినారితనం కూడా ఒక రకమైన డబ్బు మీద ప్రేమ ఉంది అన్నాక ఒక రుజువు. నేను రెండో భాగంకి వస్తున్నాను. ఈ రెండో భాగం ఏంటంటే ఇప్పుడు మనకి డబ్బు మీద ప్రేమ ఉందా లేదా ఇది రుజువుపరుచుకుందాం. డబ్బుని ప్రేమిస్తున్నామా లేదా అనే విషయాన్ని రుజువుపరుచుకుందాం. నేను మొదలు చెప్తాను, ఒక పని చెప్తాను, దాన్ని బట్టి మీరు ఆలోచుకోండి. అప్పుడు ఉందో లేదో తెలిసిపోతుంది. రైట్? రోజు మొత్తంలో డబ్బులు ఒక్కసారైనా గుర్తుకొస్తాయి రావా? బోల్సాలు వస్తాయా? రోజు మొత్తంలో డబ్బులు అనేవి ఒక్కసారైనా గుర్తుకొస్తుందంటే మీ హృదయంలో చాలా పెద్ద స్థానం తీసుకుంది. అది డబ్బు మీద ప్రేమ అనేది చాలా పెద్ద స్థానము తీసుకుంది. ఆదివారం మాట్లాడుతున్న వాక్యం వారంలో ఎన్నిసార్లు గుర్తుకొస్తుంది? అది వస్తుందా అసలు? ఎందుకు రాదో తెలుసా? అది హృదయంలో స్థానం సంపాదించుకోలేదు. అంటే సంపాదించుకోలేదంటే మీరు పెట్టుకోలేదని అర్థం. దానికి అనుమతి ఇవ్వలేదు మీ హృదయంలో. డబ్బులకి ఇచ్చినంత విలువ ఆ మాటకి ఇవ్వలేకపోయారు, డబ్బులకి ఇచ్చినంత స్థానము ఆ మాటకి ఇవ్వలేకపోయారు. ఆ మాటకి ఇచ్చుంటే మీకు వారం అంతా పొడుస్తూ ఉంటుంది అది చ చ చ అని. రోజు మొత్తంలో డబ్బులు మీకు గుర్తుకొస్తుందంటే మీ హృదయంలో చాలా పెద్ద స్థానము దానికి ఉంది, ఆక్రమించింది. డబ్బు మీద ప్రేమ అనేది ఉంది అనడానికి. ఇప్పుడు మనసులో ఒకరి పైన ప్రేమ మీకు ఉందనుకుందాం, కొడుకో కూతురో అక్క చెల్లో ప్రేమ ఉందనుకుందాం. వాళ్ళు మీకు దూరం పోతే మీకు గుర్తుకొస్తారా? గుర్తుకొస్తూ ఉంటారు. ఎందుకు గుర్తుకొస్తారు? లోపల ప్రేమ ఉంది కాబట్టి. ఇప్పుడు డబ్బులు గుర్తుకొస్తున్నాయని దాని అర్థం ఏంటి? ప్రేమ ఉందని, డబ్బుల మీద ప్రేమ ఉందని. రెండో విషయం చెప్తాను, డబ్బుల మీద ప్రేమ ఉందో లేదో. డబ్బులు ఖర్చు పెడుతున్నప్పుడు ఎప్పుడైనా బాధ అనిపించిందా? డబ్బులు ఖర్చు పెడతా ఉంటే, ఖర్చు అవుతా ఉంటే బాధ అనిపించిందా లేదా? ఏ మాత్రం బాధ అనిపించలేదంటే డబ్బు మీద ప్రేమ లేనట్టు. డబ్బులు అయిపోతూ ఉంటే, ఖర్చు అవుతూ ఉంటే లోపల ఎక్కడో కలుక్కుంటుందంటే డబ్బు మీద ఎక్కడో ప్రేమ ఉన్నట్టే. డబ్బు మీద ఎక్కడో ప్రేమ ఉన్నట్టే. మాకు తెలిసిన కుటుంబము రెంట్కి ఉంటున్నారు, కిరాయికి తీసుకుని ఉంటున్నారు. ఆ కిరాయి ఎలాగంటే సిటీలోకి ఉండే పద్ధతులు కొన్ని, ప్రతి నెల రెంట్ ఇవ్వడం కొన్ని పద్ధతులు ఉంటాయి, ప్రతి నెల కిరాయి ఇచ్చేయడం ఒక పద్ధతి ఉంటుంది. లేదా కొంత డబ్బులు ఇచ్చేసి ఉంటారు, వెళ్ళిపోయే టైంకి ఆ డబ్బులు తిరిగి ఇచ్చేస్తారు. డబ్బులు ఒక 3 లక్షలు 4 లక్షలు ఇచ్చేసి ఉండిపోతారు, అద్దె ఎవరు ఇంకా వాళ్ళు వడ్డీ తిప్పడం చేస్తారు. మళ్ళీ ఇల్లు ఖాళీ చేసినప్పుడు ఆ డబ్బులు తిరిగి ఇస్తారు. ఇలాగ సుమారుగా ఒక 5-6 సంవత్సరాల నుంచి డబ్బులు ఇచ్చే ఉంటున్నారు.
ఆ ఇంట్లో. ఆ ఇంటి ఓనరు ఇంకా మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తాను, ప్రతి నెల డబ్బులు కట్టండి, రెంట్ కట్టేసుకోండి అని చెప్పారు. ఆ డబ్బులు తిరిగి ఇచ్చేసాడు. ఇప్పుడు రెంట్ కట్టడానికి ఇబ్బంది ఉంది. డబ్బులు ఒక దగ్గర పెట్టేసి రెంట్ లేకుండా ఉండడం బాగానే ఉంటుంది, ఖర్చు ఏం లేదు. ఇప్పుడు డబ్బులు తిరిగి ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత ప్రతి నెల రెంట్ కట్టాలి. ఇప్పుడు ఆ రెంట్ వాళ్ళు ఎంతైతే దాచారో వాటిలోంచి డబ్బులు అవుతున్నాయి. బాధ అనిపించలేదా? 5 సంవత్సరాలు దాచారు, 5 సంవత్సరాలు డబ్బులు పోగు దాచి ఉంచారు. ఇప్పుడు ప్రతి నెల రెంట్ దాంట్లోంచి వెళ్ళిపోతుంది, ఖర్చు అవుతుంటే బాధ అనిపించలేదా? డబ్బులు ఖర్చు అవుతున్నప్పుడు బాధ అనిపిస్తుందంటే ఖచ్చితంగా లోపల ఎక్కడో దాని మీద ప్రేమ ఉంది. అంటే డబ్బులు వెళ్ళిపోతున్నాయి కాబట్టి బాధ. ఇప్పుడు మీ పిల్లడు మళ్ళీ వెళ్ళిపోతాడు, బాధటం లేదా? వెళ్ళిపోతున్నాడు కాబట్టి కదా. ఇప్పుడు డబ్బులు వెళ్ళిపోతున్నప్పుడు బాధ అనిపిస్తుంది, దాని అర్థం ఏంటి? ఖర్చు అయిపోతున్నాడు బాధ అనిపిస్తుంది, దాని అర్థం ఏంటి? లోపల ఎక్కడో దాని మీద ప్రేమ ఇంకా ఉందని కదా. మూడవ విషయం చెప్తున్నాను. మీ డబ్బులు పోయాయి. ఒక 1000 రూపాయలు పట్టుకుని మీరు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరింటికి వెళ్తున్నారు, ఖర్చులు ఉంటాయిలే అని చెప్పి. ఆ 1000 రూపాయలు ఎక్కడో పడిపోయి బాధ అనిపిస్తుందా? మీ దగ్గర ఉన్న డబ్బులు పడిపోయి పోతే బాధ అనిపించదా? ఎందుకు అనిపిస్తుంది? కారణం ఏంటి? డబ్బులు పోతే బాధ అనిపిస్తుంది. ఒక నెల తర్వాత మీరు దారిలో నడుచుకుంటూ వస్తున్నారు. ఏదో పొట్లంలా కనిపించింది. పొట్లం ఏంటి ఆ పొట్లం అని చెప్పి కాల్తో ఇలా అన్నారు. ఆ పొట్లం లోపల 4000 రూపాయలు ఉన్నాయి. తీశారు, చూశారు, చుట్టుపక్కల ఎవరు లేరు. తీసుకురారా? ఆనందం వస్తుంది రాదా? డబ్బులు దొరికితే ఆనందం వస్తుంది రాదా? డబ్బులు పోయినప్పుడు మీకు బాధ అనిపించి డబ్బులు వచ్చినప్పుడు ఆనందం కలిగింది అంటే దాని అర్థం మీకు డబ్బు మీద ప్రేమ ఉందని అర్థం. డబ్బులు పోయినప్పుడు బాధ అనిపించేసింది, కానీ డబ్బులు దొరికినప్పుడు మీకు ఆనందం చూడండి. ఎవరిదో డబ్బులు అబ్బా అనిపిస్తుంది చూడండి, అది మీకు డబ్బు మీద ప్రేమ ఉన్నట్టు. ఒక్క లాజిక్ ఆలోచించండి. డబ్బులు దొరకని ఆనందం వస్తుంది కదా? వస్తుంది. పాపం ఎవరో పోయాని బాధించరాదు? అయ్యో ఎవరో పోయాను ఇంకా ఆలోచించిన మనిషి. డబ్బులు దొరకగానే మనకు ఆనందం వస్తుంది, దొరికే డబ్బులని. అయ్యో ఎవడో పోగొట్టుకున్నాడే, ఆ బాధ ఎందుకు రాదు? డబ్బు మీద ప్రేమ విస్తారంగా లోపల ఉంది. దానికే డబ్బులు పోతే బాధ ఉంది, డబ్బులు దొరికితే సంతోషంగా ఉంటుంది. ఐదో విషయం చెప్తున్నాను. ఫంక్షన్కి వెళ్దామని డిసైడ్ అవుతామని ఆలోచిస్తున్నారు. ఒక కార్యక్రమానికి వెళ్దానికి డిసైడ్ అవ్వడానికి నిర్ణయం తీసుకుంటున్నారు. వర్షాలు పడుతున్నాయి, ఏం వెళ్తాంలే, ఏదో చెప్పేద్దాం అని అనుకున్నారు. ఫంక్షన్కి వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యారు. కానీ వర్షాలు బట్టి ఏం వెళ్తాంలే, మళ్ళీ ఊపిరిలో అవన్నీ తలనొప్పులు ఎంతలే అని చెప్పి మానేద్దామని నిర్ణయం తీసుకున్నాం. మానేద్దామని అనుకున్నారు. ఇంకా మీకు ఒక వార్త అందింది. ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరికీ స్త్రీలకి పట్టుచేరా, దాంతోపాటు 1116లో అనే వార్త మీరు విన్నారు. ఇప్పుడు వెళ్ళాలనిపిస్తుందో, ముందు తీసుకున్న నిర్ణయానికి ఆనుకుని ఉండాలనిపిస్తుందా? ఏం చేయాలనిపిస్తుంది? ఇప్పుడు ఒక ఆశ రాగానే మన మనసు చూడనట్టు వెళ్ళిందో, తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండక మనసు ఎలా మారింది చూసారా? డబ్బు అనేది వచ్చిందా, ధనము అనేది వచ్చిందా, ధన రూపంలో ఏదొచ్చినా మనసు మారుతుంది అంటే ఖచ్చితంగా లోపల ఎక్కడో డబ్బు మీద ప్రేమ ఇంకా బలంగానే ఉంది. వాటి నుంచి బయటికి రాకపోతే మాత్రం ప్రమాదము. ఆరో విషయం చెప్తున్నాను నేను. ఆరో లక్షణం, ఫోన్లో రీఛార్జ్ చేయిస్తారు. ఫోన్లో బ్యాలెన్స్ అయిపోతే రీఛార్జ్ చేయిస్తారు. ఇప్పుడు మీరు స్త్రీలు బ్యాలెన్స్ అయిపోతే ఎవరు చెప్తారు బ్యాలెన్స్ అయిపోతే?
మీ ఇంట్లో మగవారు చెప్తారు కదా, బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత మీరు డబ్బులు ఇచ్చి వెళ్ళారనుకుందాం, డబ్బులు ఇచ్చి బాబు ఇంత వేసే అని చెప్పి అన్నారు అనుకుందాం. ఒక 200-250 రూపాయలు బ్యాలెన్స్ మీరు ఎంచుకుందామని వెళ్ళారు. ఆ డబ్బులు తీసుకున్నారు, సరే మీకు వేసేస్తామని చెప్పి అన్నారు. మీరు ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చిన తర్వాత బ్యాలెన్స్ కనపడట్లేదు, ఫోన్ చేస్తుంటే అవ్వట్లే. మీ ఫోన్లో బ్యాలెన్స్ ఏదని చెప్తుంది ఫోన్లో. అడుగుతారా? ఆడన్నాడు, నేను వేసాను మీకు వచ్చేసింది, ఎందుకు రాలేదు కాల్ సెంటర్కి ఫోన్ చేయండి మీరు కనుక్కోండి అన్నాడు. చేస్తారో చేయరా? కారణం ఎందుకు? మీరు ఎందుకు చేస్తారు? మీరు డబ్బులు ఇచ్చారు, మీ డబ్బులు మీకు రాలేదు కదా, కారణం అదే. ఫోన్ చేయడంలో న్యాయం ఉంది. మీరు ఇచ్చిన 200 రూపాయలు నెక్స్ట్ మంత్ 200 రూపాయలు మీరు ఇచ్చారు, బాబు వేసే బాబు అని చెప్పి వేసేస్తున్నానండి వెళ్ళిపోయినా. మీరు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి చూస్తే ఆ 200 రూపాయలది 400 వచ్చింది. 200ది 400 వచ్చింది. 1 నెల రావాల్సింది 2 నెలలు వచ్చింది. కాల్ సెంటర్కి ఫోన్ చేసి చెప్తారా? ఏంటి పొరపాటున మీరు నాకు 1 నెల ఎక్స్ట్రా చేశారు, ఆ 1 నెల ఎక్స్ట్రా కట్ చేసేయండి, నాది నేను 200 ఇచ్చాను, నాకు న్యాయంగా 1 నెలకే రావాలి, ఆ నెల కట్ చేయండి అని చెప్తారు. ఫోన్ చేస్తారా? ఎందుకుంటారు సైలెంట్గా? ఇది డబ్బు మీద ప్రేమ. మీ రూపాయి పోయినప్పుడు కాల్ సెంటర్కి ఫోన్ చేసి వాయించేస్తారే, లాభం వచ్చినప్పుడు ఎందుకు మరి చేయరు? లాభం వచ్చినప్పుడు కూడా చేయరు, న్యాయంగా ఉండాలి కదా. లాభం వచ్చినప్పుడు కూడా చెప్పాలి కదా, 1 నెల ఎక్స్ట్రా చేస్తారు నాకు రాకూడదండి, న్యాయంగా అయితే కట్ చేసుకోండి, అది చెప్పాలి కదా. లోపల చూసారా ప్రేమ ఎంత ఉందో? డబ్బు మీద ప్రేమ ఎంత ఉందో చూసారా? 7 లక్షలు చెప్తున్నాను నేను. డబ్బు మీద ప్రేమ ఉందో లేదో తెలుసుకోండి. 7 లక్షలు. అప్పు ఇచ్చారు ఎప్పుడైనా? అప్పు ఇచ్చారా? చేయబదులు అంటే అప్పు అంటే వడ్డీకి కాదులేదు, చేయబదులు ఇస్తారు కదా. అప్పు ఇచ్చింది గుర్తుంటుందా, అప్పు తీసుకున్నది గుర్తుంటుందా? ఏది గుర్తుంటుంది ఎక్కువ? మీరు ఇచ్చిందా మీరు తీసుకున్నదా? మైండ్లో ఏది ఎక్కువ కొడుతుంటుంది సుత్తెట్టి? ఇచ్చిందా తీసుకుందా? ఇది సమస్య డబ్బుతో. మీరు ఏదైతే ఇస్తారో దాని గురించి ఆలోచిస్తారు, మీరు ఏదైతే తీసుకున్నారో దాని గురించి ఆలోచించరు. దాని అర్థం ఏంటంటే అక్కడ మనకి ప్రేమ ఉంది. డబ్బులు ఇచ్చేప్పుడు మర్చిపోయిన దాఖలు ఉన్నాయా? డబ్బులు ఇచ్చి మర్చిపోయిన దాఖలాలు ఉన్నాయా? ఏ రోజైతే మర్చిపోతారో ఆ రోజు మీకు డబ్బు ప్రేమ లేనట్టే. డబ్బులు ఇచ్చి మర్చిపోయారా, మీ మనసులో డబ్బుకి స్థానం లేదు, అస్సలు లేదని అర్థం. దాని అర్థం ఇచ్చి మర్చిపోయే స్థాయికి వచ్చారా, డబ్బు అంటే ప్రేమ లేని వారు అయిపోతారు మీరు. ఇచ్చి గుర్తొస్తా ఉందా లోపల అది గూడు కట్టుకుని జాగ్రత్త. నేను మొదట చెప్పాను, పిసినారుతనం అనేది ఒక లక్షణం. డబ్బును ప్రేమిస్తున్నాము అనడానికి పిసినారుతనం అనేది ఒక లక్షణం. రెండో భాగం చెప్పాను, డబ్బు మీద ప్రేమ ఉందా లేదా. 7 విషయాలు, సాధారణమైన విషయాలు మన వాడుక జీవితంలో జరిగే చెప్పాను. అది ఉందా లేదా మీరే తెలుసుకోండి. ఆఖరి చెప్తాను, ఒకవేళ డబ్బు మీద ప్రేమ ఉంటే బైబిల్ తీయండి. ఇప్పుడు మత్తయి సువార్త గ్రంథం, బైబిల్లో ఉండి మత్తయి సువార్త 19వ అధ్యాయం. అందరూ తీయండి. ఇది బైబిల్లో ఉండి మత్తయి సువార్త 19వ అధ్యాయం. ఇక్కడ ఈ 19లో మనకి చాలాసార్లు మనం చదివాము. ఒక యవనస్తుడు డబ్బున్నవాడు. ఈ డబ్బున్నవాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి అనే విషయం అడిగిన తర్వాత నువ్వు కొన్ని విషయాలు చేయాలని చెప్పాడు. ఆ విషయాలన్నీ నేను చేస్తున్నానని చెప్పాడు. చెప్పిన తర్వాత నువ్వు ఇంకా ఒక్కటి లోపం ఉంది బాబు, ఆ ఒక్క పని చేసే నువ్వు దేవుని రాజ్యానికి, పరలోక రాజ్యానికి డైరెక్ట్గా వచ్చేస్తావు అన్నాడు. ఏంటంటే అయ్యారు అని అడిగాడు యేసు ప్రభుని. ఆ వ్యక్తి, నీ దగ్గరున్న ఆస్తి అంతా అమ్మి పేదలకు ఇచ్చేసి అప్పుడు నన్ను వెంబడించు అన్నాడు. అతనికి ఆ మాట నచ్చక సనుక్కుంటూ
ఏంటి సంపాదించినంత అమ్మేయాలా, సంపాదించినంత ఇచ్చేయాలా, ఇచ్చి అప్పుడు అమ్ముచాలా, నా దగ్గరే మిగులుతుంది అప్పుడు ఏం అవసరం లేదని చెప్పి సనుక్కుంటూ తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు అని బైబిల్ చెప్తుంది. కిందకు వచ్చిన తర్వాత వచనాలు 22 నుంచి చూడండి. ఇప్పుడు 22 నుంచి ఆ మాట విని యేసుప్రభు చెప్పింది నచ్చక వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. 23 చూడండి, యేసుప్రభు అంటున్న మాట 23. యేసుప్రభు తన శిష్యులను చూసి ధనవంతుడు పరలోక రాజ్యాన్ని ప్రవేశించడము దుర్లభం అంటే అసాధ్యము మీతో నిశ్చయంగా చెప్తున్నాను. యేసుప్రభు స్పష్టంగా ఒక మాట చెప్పాడు. ఏంటంటే ధనవంతులు పరలోక రాజ్యంలోకి వెళ్ళడము అనేది అసాధ్యము. ఇదే యేసు ప్రభు ఒక మాట అంటాడు. ఏంటంటే నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అంటాడు. ఇప్పుడు అసాధ్యమైనది ఉందా లేదా? ఏంటి అసాధ్యం? దేవుడికి అసాధ్యం కాదు, అది మనుషులు రావడం అసాధ్యం. ధనవంతులు పరలోక రాజ్యానికి వెళ్ళరు, వాళ్ళు రావడం అసాధ్యము. కింద ఇంకేమన్నాడు? ఇది కాక ధనవంతుడు పరలోక రాజ్యం వెళ్ళడం కంటే సూది బెజ్జంలోకి ఒంటె దూడడం చాలా ఈజీ అంట. పరలోక రాజ్యానికి ధనవంతుడు రావుడు అనడానికి ఒక నిదర్శన చెప్తున్నాడు. సూది బెజ్జం అంటే మనం వాడే సూదులు కాదులేండి, అది గేట్ గురించి మాట్లాడతాడు తర్వాత. ఇప్పుడు మాట ఇక్కడ పరలోక రాజ్యానికి చేరడు అని ప్రభు స్పష్టంగా చెప్పేస్తున్నాడు. ప్రశ్న నేను మీకు నిశ్చయంగా చెప్తున్నాను. ఎప్పుడైనా ఈ పదం గుర్తుపెట్టుకోండి. బైబిల్లో నిశ్చయంగా చెప్తున్నా అంటే కన్ఫామ్డ్ మాట, అది తిరుగులేని మాట. అది ఇంక దాటి వెళ్ళడు, ఎవడి వల్ల కాదు అని నిశ్చయం పదం వాడిచాడంటే అంత బరువైన పదం అది. ఇంకా ఛాన్స్ లేదు. పరలోక రాజ్యానికి చేరాలంటే ధనవంతులు వెళ్ళలేరు. ఇప్పుడు నాకేదో చెప్పండి, ధనవంతులు అంటే ఎవరు? ఇంతకీ అంటే డబ్బున్న వాళ్ళందరూ ధనవంతులేనా? ఈ లెక్కను చూసుకోవాలంటే పరలోక రాజ్యం అంతా ఎవరితో నిండిపోవాలి? అడుక్కున్న వాళ్ళతో నిండిపోవాలి. రోడ్డు మీద బెచ్చగాలతో ఉన్నారు కదా, వాళ్ళతో నిండిపోవాలి. డబ్బున్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇప్పుడు నరకానికి పోవాలి ఈ లెక్కను చూస్తే. అయితే ధనవంతుడు అనే విషయం ఆ ఉద్దేశం కాదు. ఆ ఉద్దేశంగా డబ్బు మీద ప్రేమ ఉండి, డబ్బు మీద దురాశ ఉండి, డబ్బు అంటే ఇష్టం ఉండి, డబ్బు అంటే కోరిక ఉండి, డబ్బు ఉందని ఒక గర్వం ఉంది, ఈ ధనం ఉంది అనే విషయంలో గర్విష్ఠులుగా ఎవరైతే మారుతారో వారు ధనవంతులు. డబ్బు ఉన్నా ఎవరైతే దేవునిగా మారుతారో వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళిపోతారు వాళ్ళు. రైట్? ఇక్కడ ధనవంతులు దేవుని రాజ్యానికి చేరారు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. నేను మొదలు చెప్పాను, పిసినార్తనం అనేది డబ్బు మీద ప్రేమ ఉంది అనడానికి ఒక నిదర్శనము. రెండో భాగం చెప్పాను, డబ్బు మీద ప్రేమ ఉందా లేదా అనే పరీక్షల్లోంచి మనం వెళ్ళాం. మూడోది, డబ్బు మీద ప్రేమ ఉంటే ఏమవుతుందో ప్రభువే డైరెక్ట్గా చెప్పాడు, ధనవంతులు దేవుని రాజ్యానికి చేరరు, నీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఇంకొక వచనం చూద్దాం బైబిల్ నుంచి. లూకా సువార్త వద్దాం. బైబిల్లో అండి లూకా సువార్త 16వ అధ్యాయము 19 నుంచి చూద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయము 19 నుంచి. ధనవంతుడు ఒకడుండెను. ఓదారం అంటే పర్పుల్ కలర్. ఒక ధనవంతుడు ఉన్నాడు అంటున్నారు. అతని పర్పుల్ అంటే సాటిన్ టైప్లో పట్టు వస్త్రాలు చాలా ధనవంతుడుగా ఉన్నాడు. లాజరు అని ఒక దరిద్రుడు కూడా ఉన్నాడంట. వాడు కురుపులతో నిండి ధనవంతుడి ఇంటి వాకిట గేట్ దగ్గర పడుండి. రైట్, ఇక్కడ నాకు చూడండి, నేను ఇది చెప్పేస్తాను, నాకు చూడండి. ధనవంతుడు ఒకడున్నాడు. ఆడి పేరుందా? పేరు రాయబడలే.
ధనవంతుడు ఒకడున్నాడు. ఆయన బట్టలు, ఆయన ఇల్లు, ఆయన 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 హోదా అంతా చాలా చాలా లావిష్గా ఉండేది, చాలా చాలా రిచ్గా ఉండేది. అలాంటి ధనవంతుడి ఇంటి గేటుకి దగ్గరలోనే ఒక అడుక్కునేవాడు. ఒళ్ళంతా కురుపులు, కుక్కలు వచ్చి ఆ కురుపులు నాకుతూ ఉండేవంట. ఈ ధనవంతుడి దగ్గర చూడడానికి ఇష్టపడేవాడు. ఏ వ్యక్తి అయితే ఉన్నాడో ఆ వ్యక్తి వచ్చి, బయట ఉన్న వ్యక్తి వచ్చి, అడుక్కునే వాళ్ళంటి వాడు వచ్చి ధనవంతుడు తింటూ ఉండగా ఏదైతే పడుతుందో ఆ పడుతున్న విషయాన్ని తినడానికి ఇష్టపడేవాడు. అంత పేదవాడు. ఇంటి గేట్ ఎదురుకుండా ఉన్నవాడు కురుపులతో ఉండి ధనవంతుడు తింటా ఉంటే ఆ టేబుల్ నుంచి బయటపడతా ఉంటే చెత్తలేక అది తినేవాడు. ఆయన బతుకది. రైట్. ఇక్కడ ఇంకెందుకు వెళ్ళినప్పుడు ఆ అడుక్కునోడు చనిపోయాడు. ఆ పేదోడు చనిపోయాడు. చనిపోతే దేవదూతలు వచ్చాయంట, అడుక్కునోడిని సాగరంగా తీసుకెళ్ళాయంట. తీసుకెళ్ళి అబ్రహాం పక్కన పెట్టాయి. ఈ ధనవంతుడు కూడా చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. ఈయన ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకు? డబ్బు లేనోడు, దరిద్రుడు, తిన్న మొక్కలు పడితే ఆ తిన్నకి ఇష్టపడని ఈ పేదోడు చనిపోగానే దేవదూతలు వచ్చి చేతులు పట్టుకుని చక్కగా సునాయాసం తీసుకుని పరలోకం తీసుకెళ్ళిపోయి, ఈ డబ్బున్నవాడు ఎవడైతున్నాడు ధనవంతుడు చచ్చిపోయాడు. చచ్చిపోతే డైరెక్ట్గా పాతాళంలోకి వెళ్ళిపోయిన తర్వాత నేను చెప్తానులేండి, చెప్పేస్తాను. పాతాళంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ డబ్బున్నవాడు ఇంట్లో ఫుల్ సుఖంగా ఉన్నాడు భూమి మీద బ్రతుకున్నంత కాలం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? పాతాళం లోపలికి వెళ్ళాడు. ఈ అడుక్కునేవాడు జీవితాంతం బయటే కష్టాలు అనిపిస్తూ ఉన్నాడు పేదవాడు. ఈయనేమో డైరెక్ట్ పరలోకం తీసుకెళ్ళిపోయాడు దేవదూతలు. ఇంకో దేవదూతలు వచ్చి కింద తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు కింద పాతాళంలో ఈ ధనవంతుడు కాలుతా ఉన్నాడు, మండిపోతా ఉన్నాడు, నొప్పితో ఏడుస్తూ ఉన్నాడు. బాబోయ్ కాలిపోతున్నాను, కింద కాలిపోతున్నాను. ధనవంతుడు దేవుని రాజ్యానికి రారు అన్నకి నిదర్శనం. ఈ ధనం మీద ప్రేమ ఉన్నవాడు కింద కాలుతా ఉన్నాడు, పాతాళంలో నరకంలో కాలుతా ఉన్నాడు. నొప్పి భరించలేక ఏడుస్తూ కేకలు పెడుతూ ఇప్పుడు పిలుస్తున్నాడు ఎవరిని? అడుక్కునేవాడిని. ఆడేమో పరలోకంలో సుఖంగా ఉన్నాడు, ఆడు హాయిగా ఉన్నాడు. ఆడు బతుకున్నంత కాలం ఈ ధనవంతుడు ఆ అడుక్కునోడికి చూసిన దాఖలాలు లేదు. బ్రతుకున్నంత కాలం ఈ పేదోడికి పెట్టింది లేదు. ధనవంతుడు డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. ఈ అడుక్కునోడు డైరెక్ట్గా పైకి వెళ్ళిపోయిన తర్వాత కింద పాతాళంలోంచి ఈ వ్యక్తి అడుగుతున్నాడు ధనవంతుడు, బాబోయ్ ఇక్కడ మంటలు కాలిపోతున్నాను, నేను నొప్పి తట్టుకోలేకపోతున్నాను, బాధ తట్టుకోలేకపోతున్నాను, దాహం వేస్తుంది, గొంతుకు ఎండిపోతుంది, నీ దగ్గరికి వెళ్ళిన ఆ అడుక్కునోడు పేదోడు ఉన్నాడే ఆ వ్యక్తిని నీ వేలు నీటిలో ముంచి ఒక్క నీటి బొట్ట చొక్క నా నాలుక మీద పెట్టమని రా అని అడుగుతున్నాడు. కింద నుంచి పాతాళం నుంచి అడుగుతున్నాడు. గొంతుకి నీరు ఉండదు, ఇంకా కాలుతా ఉంటాడు, సావడు. అగ్ని ఆరదు, పురుగు సావదు. అలా కాలుతా అడుగుతుంటే వేలు నీటిలో పెట్టి ఒక్క చొక్క ఇమ్మని చెప్పవా అని బతుబాలతో అడుగుతున్నాడు. కుదరదో అని సంకేతం వచ్చింది. బాబు నేను ఎలాగో వచ్చేసాను, పాతాళంలోకి వచ్చాను, మా ఇంట్లో వాళ్ళు ఉన్నారు, మా పిల్లలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, ఆ అడుక్కుని కనీసం పంపించి వారినైనా కాపాడమని చెప్పవా, ఆ ధనం నుంచి దూరం రమ్మని చెప్పవా, ధనం మీద నుంచి ఆశ పోమని చెప్పవా, వాళ్ళకి వెళ్ళి చెప్పమని చెప్పవా, అతనికి వెళ్ళి చెప్పమని చెప్పవా అని అడుగుతున్నాడు. బ్రతిమాలుతున్నాడు కింద నుంచి. బ్రతుకున్నంత కాలం హెచ్చరికలు విన్నాడు. ధనం మీద ఆశ పోలేదు. ఒక టైం వచ్చింది, కన్ను మూసాడు, కిందకి వెళ్ళిపోయాడు డైరెక్ట్గా. ఈ ధనం మీద కనుక ఆశ కోల్పోతే, ధనం మీద మాత్రం ఆశ వదులుకోపోతే, ధనం మీద మాత్రం ప్రేమ వదులుకుపోతే ఏ రోజు చేస్తామో తెలియదు, ఆ పాతాళంలో తీసుకెళ్ళిపోతే ఆ ధనం మీదే ప్రేమ. సుమారుగా ఇప్పటికి 7 గంటలు మాట్లాడాను ఈ ధనం మీద ప్రేమే. 7 గంటలు వివరంగా మీతో మాట్లాడాను. 7 అంశాలలాగా 7 గంటలు, దాదాపు మీతో 7 గంటల పైన ఇంకా మాట్లాడాను. ధనం మీద ప్రేమ చాలా భయంకరమైన పరిస్థితుల్లో తీసుకెళ్ళిపోతుంది. అది ఆఖరి రోజుల్లో మనకు అయిపోతుంది, జాగ్రత్తగా ఉండాలి అనే విషయం మీకు 7 గంటల సేపు మీకు బోధ చేసిన ఆ విషయాలు ఇప్పటికీ వదలకపోతే, ఈ టైంలో కూడా మీరు ధనం మీద ప్రేమను వదలకపోతే మీ అంత దౌర్భాగ్యం కూడా ఉండరు. చచ్చిన తర్వాత ధనం మీద ప్రేమ వల్ల నువ్వు పరలోకం వెళ్ళిపోయావన్న మాట నీ అంత దౌర్భాగ్యం కూడా ఉండరు. ఎందుకంటే ఎంత
వివరణ వినిన తర్వాత కూడా ధనం మీద ప్రేమ వదులుకోకుండా ఆ ధనం మీద ప్రేమ బట్టి నరకానికి పోయాలనుకో, మీ అంత దౌర్భాగ్యమైన జీవితం ఇంకొకటి ఉండదు. కనుక దేవుడు రాకముందే ఈ ధనం మీద ప్రేమను వదిలేసుకోండి. లోపల హృదయం అస్సలు ధనం మీద ప్రేమను ఉంచుకోవద్దు. అది ఉందా పాతాళం గ్యారంటీ మీకు. దాన్ని వదిలేవా దేవదూత వచ్చి పైకి తీసుకెళ్తావు మిమ్మల్ని. హృదయం లోపల ఆ ఆశ, డబ్బు మీద ప్రేమ, ఆస్తి మీద ప్రేమ ఏది ఉండలేదు. మనసులో ఉందంటే జాగ్రత్త, కిందకి వెళ్తావు. తీసేవా పైకి వెళ్ళిపోతావు. జాగ్రత్త. నిర్ణయం మీ చేతిలోనే ఉంది. కళ్ళు మూసుకున్న ప్రార్థన చేద్దాం. మీ మాట స్పష్టం, నిజం, వాస్తవం, నీతిగా బోధిస్తుంది. ఒక హెచ్చరికనిస్తున్నావు, ఈ భూమి అంతం అవబోతుంది అని. భూలోకంలో ఎలాంటి మార్పు వస్తాయో చెప్పావు, మనుషుల్లో ఎలాంటి మార్పు వస్తాయో కూడా చెప్పావు. అది చూసి మీరు జాగ్రత్త పడాలి అని చెప్తున్నావు, హెచ్చరిస్తున్న విషయాలు. నిజమే, స్వార్థం అనే లక్షణం మనుషులో చాలా ఎక్కువ ఉంది. అది మాలో కూడా ఉంది. ఆ లక్షణం చూసి మేము జాగ్రత్త పడాలి. మీ రాకడ దగ్గరలో ఉంది, ఈ భూమి అంతా పోబోతుందని. ధనాపేక్ష పెరిగిపోద్దని చెప్పావు. నిజమే, మాలో ఆ ధనం మీద ప్రేమ నేటికి సజీవంగా ఉంది. అది వేర్లు ఇంకా లోపల ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి, విత్తనాలు ఉన్నాయి. తండ్రి, ఇదిగో ఆ ధనం మీద ప్రేమని నీవు వదలకపోతే ఆ ధనవంతుడు ఎలాగైతే ఆ పాతాళం లోపలికి వెళ్ళాడో ఒకరోజు వస్తుంది, మేము కూడా అదే కారణం మీద వెళ్తాం. స్పష్టంగా మీరు మాతో మాట్లాడుతున్నారు, హెచ్చరిస్తున్నారు. మమ్మల్ని ప్రేమించి ఆ ధనం మీద ప్రేమ వదులుకోమని చెప్తున్నారు, హెచ్చరిస్తున్నారు. విషయంలో నాయన మేము ఆ హెచ్చరికను పొంది ధనం మీద ఎలా అంటే ఆశ మేము పెట్టుకోకూడదు, ఎలా అంటే ప్రేమ పెట్టుకోకూడదు. ఆ కారణం మీద కనుక మేము పరలోక రాజ్యాన్ని కోల్పోతే మా అంత దౌర్భాగ్యులు కూడా ఉండరు. తెలిసి కోల్పోయిన వారు మేము అయిపోతాం. నాయన ఇంకెక్కడైనా ఏ మూలనైనా మా హృదయంలో కనుక ఆ ధనం మీద ఆపేక్ష ఉంటే అది తీసివేయమని అడుగుతున్నాం. నీ రాజ్యానికి మేము రావాలి, నీతో ఉండాలి. ఆ నరకపు లోకంలోకి మేము వెళ్ళకూడదు, పాతాళంలోకి మేము వెళ్ళకూడదు. వెళ్ళని ఆశ లేదు మాకు. కానీ ఈ ధనం మీద ఉన్న ప్రేమ మమ్మల్ని అక్కడ తీసుకెళ్తుందేమో. వాటిపైన విజయాన్ని మీరే మాకు ఇవ్వమని అడుగుతాం ప్రభా. ఎలా పోరాడాలో, ఎలా దాటాలో మాకు సహాయం చేయండి తండ్రి. మీ రాజ్యానికి మేమందరూ రావాలి. ఇదిగో మీ మాట విన్న నీ పిల్లలు ఎంతమందితో ఉన్నారో, ఇంకా లోపల ఎక్కడైనా ధనం మీద ప్రేమ ఉండి, ఆస్తి మీద ప్రేమ ఉండి, హృదయాల్ని మీ వైపు త్రిప్పకుండా దూరం ఉంచి, ధనంకి విలువిచ్చి, డబ్బుకి విలువిచ్చి, బంధుత్వాలని దూరం పెట్టి ఉంటే వారిని క్షమించి ఆ విషయాల నుంచి వారు విజయం పొందేలా సాయం చేయండి.